అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ప్రియ ధనుస్సు రాశి జాతకులారా, స్వాగతం. ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఈ వివరణను ప్రేమతో, నమ్మకంతో వినండి. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ లక్ష్మీనారాయణుల కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విద్యార్థి జీవితంలో ఈ రోజు మీకు అద్భుతమైన కేంద్రీకరణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి చదువులు లేదా పరిశోధనా కార్యకలాపాలలో విజయం సాధించవచ్చు. అయితే చాలా అత్యుత్సాహంతో పనిచేయడం వల్ల దృష్టి చెదిలిపోవచ్చు. కాబట్టి సమతుల్యతను పాటించడం ముఖ్యం. ఆర్థిక వ్యవహారాలలో అదృష్టం మీ వైపు ఉండటం వలన అనియవ్వీయ ఆదాయ వనరులు కనిపించవచ్చు. కానీ అత్యాశ వలన తప్పుడు పెట్టుబడులు చేయడం వలన నష్టం ఎదురవ్వచ్చు. కాబట్టి ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. కుటుంబ వాతావరణంలో సానుకూలత నెలకొని ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ లక్ష్యాలను సమర్థిస్తారు. అయితే మీ స్వాతంత్ర్య ప్రియత్వం కుటుంబ బాధ్యతలతో ఘర్షణ కలిగించవచ్చు. కాబట్టి సమతుల్యతను కాపాడుకోవడం అవసరం. స్నేహితులతో కలిసి ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీ ఉదార స్వభావం వలన సామాజిక జీవితంలో ప్రగతి సాధించవచ్చు. అయితే అతిగా నమ్మకం వలన కొత్త స్నేహితుల వల్ల మోసం జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మకుండా ఉండటం మంచిది. దాంపత్య జీవనంలో భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. ఒకరికొకరు స్వాతంత్ర్యం ఇవ్వడం వలన సంబంధం బలపడుతుంది. కానీ మీరు చాలా స్వతంత్రంగా ఉండాలనే ఆలోచన వల్ల భాగస్వామికి అసహనం కలిగించవచ్చు. కాబట్టి ఇతరుల భావాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది. అయితే అతిగా పనిచేయడం వలన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా వెన్నెముక సమస్యలపై శ్రద్ధ వహించడం అవసరం. అధికారులతో వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. మీ నిష్పక్షపాత వ్యవహారం వలన వారి మన్నన లభించవచ్చు. అయితే మీ నేరుగా మాట్లాడే స్వభావం వలన అధికారులతో ఘర్షణ జరగవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాలలో మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికతలో ఈ రోజు గొప్ప ప్రగతి సాధించవచ్చు. దార్శనిక చింతన ద్వారా అంతర్గత శాంతిని పొందవచ్చు. అయితే ఆధ్యాత్మిక అహంకారం వలన మీకు తెలియకుండానే ఇతరులపై కఠోరమైన అభిప్రాయం ఏర్పడవచ్చు. నమ్రతను ఎప్పుడూ పట్టుకోవాలి. ఆనందం కోసం సాహస కార్యకలాపాలు లేదా ప్రయాణాలు చేయడం ఉత్తమం. కొత్త అనుభవాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. అయితే అతిగా రిస్క్ తీసుకోవడం వలన అపాయం ఎదురవచ్చు. కాబట్టి సురక్షితమైన పద్ధతులను అనుసరించడం ముఖ్యం. ఆఫీసులో మీరు చేసే పని లక్ష్య సాధనకు దోహదపడుతుంది. మీ నేతృత్వ గుణాలు మీకు ప్రయోజనపడతాయి. అయితే సహోద్యోగులతో అధికార వాదనల్లో ఏర్పడకుండా ఉండటానికి ప్రయత్నించాలి. టీం వర్క్ పై దృష్టి పెట్టడం ముఖ్యం. కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రణాళిక చేసినట్లయితే విజయవంతమవుతాయి. మీరు చేసే ప్రస్తుత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే ప్రణాళిక లోపం వల్ల కార్యక్రమాలలో అడ్డంకులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. చిన్న వివరాలకు కూడా శ్రద్ధ చెల్లుబాటవుతుంది. క్రీడలలో పాల్గొంటే మీరు చూపే సాహసం మరియు ధైర్యం మీకు ప్రయోజనపడతాయి. కానీ పోటీ సమయంలో అతి ఆతృత వల్ల తప్పులు జరుగుట సహజం. మానసిక శాంతిని కాపాడుకోవడం అవసరం. ఈ రోజు గొడవలు ప్రధానంగా మీరు చేసే నేరుగా మాట్లాడడం వలన రావచ్చు. ఎవరితోనైనా వాదనలో ఈడ్చుకుపోకుండా ఉండటం మంచిది. మాటలకు మాటలు చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరం. ప్రయాణంలో లేదా రహదారిపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేగవంతమైన ప్రయాణం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలు నడుపుతున్నప్పుడు వేగ పరిమితిని పాటించడం ముఖ్యం. గతంలో మీరు చేసిన ఏదైనా తప్పు, ప్రత్యేకించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చేసినవి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దాన్ని ఒప్పుకుని దాని నుండి నేర్చుకునే ధైర్యం చూపించండి. కష్ట సమయాల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోరు. మీ నేతృత్వ గుణాలు
నిర్ణయాలు మిమ్మల్ని కష్టాల నుండి తప్పక కాపాడుతాయి. అయితే మీ నిర్ణయాలు ఇతరులకు అహంకారంగా అనిపించకుండా జాగ్రత్త వహించాలి. సహనంతో కూడిన దృఢత్వం ముఖ్యం. మీపై మీకు నమ్మకం పూర్తిగా ఉండాలి. ఇది మిమ్మల్ని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. కానీ ఇతరులను పూర్తిగా నమ్మకంతో వ్యవహరించడంలో మరింత జాగ్రత్త అవసరం. ప్రపంచం నమ్మకానికి అర్హమైనది కాదని గుర్తుంచుకోండి. సామాజిక గౌరవం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ నిజాయితీ మరియు కృషి గుర్తించబడతాయి. అయితే మీ గురించి పసిగట్టలేని అపవాదులు ప్రచారం అవడం వల్ల మీకు మానసిక బాధ కలిగించవచ్చు. నిర్లక్ష్యం చెయ్యడం నేర్చుకోండి. వ్యవహారాలు నిర్వహించే నైపుణ్యం ఈ రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. కానీ చట్టపరమైన ఒప్పందాలలో చిన్న తప్పిదాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదవండి. సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల గౌరవం మీకు శక్తినిస్తుంది. పెద్దల సలహాలు విలువైనవి. అయితే ఆధునిక ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల మీ అభివృద్ధికి అడ్డు రావచ్చు. పురాతనం మరియు నవీనంలో సమతుల్యత కోరుకోండి. ప్రేమ సంబంధాలలో నిజాయితీ మరియు నిష్కాపట్యం అత్యవసరం. భాగస్వామితో సంబంధం గాఢమవుతుంది. కానీ అనుమానాలు మరియు రేవ్నెస్ వల్ల సంబంధాలు విషమిస్తాయి. విశ్వాసమనే పునాది మీదే సుస్థిరమైన సంబంధం నిర్మించబడుతుంది. సమావేశాలు ఫలదాయకంగా ఉండటానికి ముందస్తు సిద్ధత అవసరం. మీరు చేసిన హోంవర్క్ మీకు ప్రయోజనమిస్తుంది. అయితే సమావేశంలో ఇతరులను అవమానించేలా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది. శాంతంగా మరియు నమ్రంగా ఉండటం నేర్చుకోండి. సృజనాత్మకతకు సంబంధించిన పనులు చెయ్యడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీకు కొత్త ఆలోచనలు రావచ్చు. అయితే ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో వెనుకంజ వేస్తే అవి వ్యర్థమవుతాయి. సమయానికి సరైన చర్య తీసుకోవడం ముఖ్యం. పరిశ్రమలో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఓపికతో పనిచెయ్యండి. అయితే పరిశ్రమలోని మార్పులను అర్థం చేసుకోవడంలో వెనుకంజ వేస్తే మీకు నష్టం ఘటిల్లవచ్చు. కాలానికి అనుగుణంగా మార్పు చెందడం నేర్చుకోండి. మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు. మీ జీవితానుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కాని ఇతరుల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు రావచ్చు. సలహా ఇవ్వడం మరియు జోక్యం చేసుకోవడం మధ్య తేడా తెలుసుకోండి. పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే ఇది మంచి సమయం. ప్రయాణం మీకు కొత్త అనుభవాలు మరియు ఆనందాన్ని ఇస్తుంది. అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనందయాత్ర కష్టయాత్రగా మారవచ్చు. అన్ని అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం మంచిది. మీ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచి దినం. మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగవచ్చు. అయితే ఇతరుల ప్రతిభను చూసి ఓట్టిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. మీ స్వంత మార్గంలో నడవడం ముఖ్యం. మీ వ్యక్తిత్వం యొక్క లక్షణం నేతృత్వం మరియు సాహసం. ఇది మిమ్మల్ని అనేక రంగాలలో విజయవంతం చేస్తుంది. అయితే మీరు చాలా అహంకారంగా ఉండడం వల్ల ఇతరులు మిమ్మల్ని దూరం చేసుకోవడం జరగవచ్చు. అవసరమైనప్పుడు నమ్రత చూపడం నేర్చుకోండి. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఈ రోజు మీకు లభించవచ్చు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది. కానీ గత విజయాలపై నిద్రించకూడదు. భవిష్యత్తు కోసం కృషి చేయడం కొనసాగించండి. సామాజిక సంబంధాలు నెమ్మదిగా మరియు సురక్షితంగా అభివృద్ధి చెందుతాయి. కొత్త స్నేహాలు స్థిరమైనవి కావచ్చు. అయితే సామాజిక ఈవెంట్లలో పాల్గొనడం వల్ల మీరు అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. మీకు అనుకూలమైన సామాజికతను మాత్రమే ఎంచుకోండి. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా ముందుకు సాగవచ్చు. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తే నిరాశ కలిగించవచ్చు. నెమ్మది మరియు స్థిరత్వంతో ముందుకు సాగండి. కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే కుటుంబంలోని చిన్నపిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వారి అనారోగ్యాన్ని విస్మరించకూడదు. కెరియర్లో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది. ఓపికతో ఉండటం వల్ల ప్రగతి సాధించవచ్చు. అయితే కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అది సరైన సమయం కాదు. ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం ప్రయత్నించండి. మనోభావాలు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అయితే గతంలో జరిగిన నెగటివ్ ఘటనలు గుర్తుకు వచ్చి మిమ్మల్ని బాధించవచ్చు. ఆలోచనలను నియంత్రించుకోవాలి. మనస్సులో శాంతిని కాపాడుకోవడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగపడుతుంది. అయితే బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మరియు అరాచకాలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవడం కష్టమవుతుంది. అవి ఎలా నిర్లక్ష్యం చేయాలో నేర్చుకోవాలి. మీ సంకల్పం ఈ రోజు బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. అయితే మీ సంకల్పం ఇతరులకు హాని కలిగించే రూపం దాల్చకుండా చూసుకోవాలి. దృఢత్వంతో కూడిన దయ ముఖ్యం. వ్యాపారం లేదా ఉద్యోగం కోసం నెట్వర్కింగ్
చెయ్యడానికి ఈరోజు మంచి దినం. కొత్త కనెక్షన్లు మీకు ఉపయోగపడతాయి. కానీ నెట్వర్కింగ్లో ఎవరికి ఎంతమాత్రం నమ్మకం వచ్చేస్తారో జాగ్రత్తగా ఉండాయి. అనవసరంగా వ్యక్తిగత వివరాలు ఇవ్వడం తప్పించుకోండి. చట్టపరమైన సమస్యలలో ఈరోజు జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో కుట్ర చెయ్యవచ్చు. ఏదైనా సంతకం చెయ్యడానికి ముందు చట్టపరమైన సలహా తప్పకుండా తీసుకోండి. ఇంటి సంస్కరణలకు సంబంధించి ఇది మంచి సమయం. ఇంటి వాతావరణంలో మార్పులు మీకు సంతృప్తినిస్తాయి. అయితే ఇంటి సంస్కరణలలో అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించాలి. బడ్జెట్లో ఉండటం ముఖ్యం. పని ఒత్తిడి ఈరోజు ఎక్కువగా ఉండవచ్చు. డెడ్ లైన్లు మీపై ఒత్తిడి తెస్తాయి. ఈ ఒత్తిడిని నిర్వహించడంలో విఫలమైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు ఆవశ్యక విరామాలు తీసుకోండి. ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థనలు ఫలించే అవకాశముంది. అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చలాయించకూడదు. ఇది ఆధ్యాత్మిక యాత్ర యొక్క నిజమైన లక్ష్యం కాదు. కళాత్మక యాక్టివిటీస్లో పాల్గొనడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. ఇది మీకు ఆనందాన్నిస్తుంది మరియు మానసిక శాంతిని కలిగిస్తుంది. కానీ కళలో పూర్తి సంపూర్ణత కోసం అతిగా ఆతృత చెందకూడదు. ప్రక్రియను ఆస్వాదించడం ముఖ్యం. శుభకార్య లొకు చేయడానికి ఈరోజు అనుకూలమైనది. ఇవి మీకు మరియు మీ కుటుంబానికి మంచి తెస్తాయి. అయితే శుభకార్యాలు చేసేటప్పుడు ఆడంబరానికి బదులుగా భక్తి మరియు నమ్మకంపై దృష్టి పెట్టండి. బాహ్య ఆడంబరం కంటే అంతరంగిక భావమే ముఖ్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ సంఖ్య పూర్తి, సామరస్యం మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అయితే ఈ సంఖ్యపై అతిగా ఆధారపడి జూదం వంటి అనిశ్చిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు. ఇది కేవలం మార్గదర్శకం మాత్రమే. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు శాంతి, గంభీరత మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అయితే ఈ రంగును మీ ఆహారం లేదా తాగునీరు వంటి వాటిలో అతిగా ఉపయోగించకూడదు. ఇది కేవలం సానుకూల శక్తికి ప్రతీక మాత్రమే. గతంలో జరిగిన తప్పులకు గాను ఈరోజు పరిహారం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. పరిహారంగా దానధర్మాలు చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం మంచిది. ఈరోజు మీరు జపించడానికి మంత్రం ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఈ మంత్రం జపం మీకు అంతర్గత శక్తిని మరియు శాంతిని ఇస్తుంది. అయితే మంత్రం జపించేటప్పుడు దాని అర్థాన్ని మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నించండి. భక్తితో కూడిన జపమే ఫలదాయకం. ప్రియ ధనుస్సు రాశి జాతకులారా, మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన ఈ వివరణ మీకు మార్గదర్శకంగా ఉండటానికి ఈ వీడియోని లైక్ చేయడం మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లక్ష్మీనారాయణుల కృప మీపై నిరంతరం కరిగించాలని కోరుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించబడటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.